హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సుప్రియా స్టోరీస్. ఇప్పుడు నేను క్విక్గా రెడీ అయిపోతున్నా. సో నా ఛానల్ చూస్తున్న వాళ్ళు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయ్స్. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయ్స్. నా నుంచి చాలా కంటెంట్ వస్తుంది మీకు. సో నేను ఇక్కడ రెడీ అవుతుంటే మా బుడ్డోడు క్యూట్గా నన్ను ఇంటరప్ట్ చేసేస్తున్నాడు. సో ఇక్కడ నా స్కిన్ కేర్ అయితే అయిపోయింది. నేను క్విక్గా రెడీ అయిపోతాను. సో నేను ఇక్కడ రెడీ అవ్వడం టైం ల్యాప్స్లో పెట్టాను గాయస్. సో క్విక్గా చూసేయండి. ఆల్రెడీ నేను రెగ్యులర్గా యూస్ చేసే ప్రోడక్ట్సే ఇక్కడ యూస్ చేస్తున్నాను. సో చాలా వీడియోస్లో అవి ఉంటాయి. ఎవరైనా నా పాత వీడియోస్ చూడకపోతే చూసేయండి. సో మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఒకవేళ మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలన్నా కింద కమెంట్ చేయండి. ఐ విల్ లెట్ యూ నో గాయస్. నేనైతే సింపుల్గా హ్యాండ్స్తోనే వేసేసుకునేలాగా మేకప్ ప్రిఫర్ చేస్తాను డైలీకి. ఎందుకంటే డైలీ మేకప్ బ్రషెస్ అండ్ బ్యూటీ బ్లెండర్ తీసుకుని వేసుకునే టైం అయితే అస్సలు ఉండదు మా బుడ్డోడితో. సో నేను మ్యాక్సిమం 1 and done ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను గాయస్. సో మా బుడ్డోడితో టైం అనేది చాలా తక్కువ ఉంటుంది నాకు. సో క్విక్గా అయిపోయే మల్టీపర్పస్ ప్రోడక్ట్స్ అండ్ 1 and done ప్రోడక్ట్స్ ఎక్కువ యూస్ చేస్తాను. అంత క్విక్గా రెడీ అయిపోతే నాకు అంత బెనిఫిట్ అనమాట. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి? ఎక్కడికి వెళ్దాం? ఏంటి? సో ఇక్కడ చూసారు కదా గైస్, నాకు కేక్ బిస్కెట్ చేతికిచ్చి వెళ్ళిపోదాం అంటున్నారు. ఇంకా వాళ్ళ డాడీ రావడానికి ఇంకా 2-3 minutes టైం ఉంది. ఈ లోపల మొత్తం సర్దీసి వెళ్ళిపోదాం అంటున్నాడు. Hi guys. Hi guys. Welcome to Welcome to all. Dance. Supriya. Story dance. Thank you. Shut up, Lou. Subscribe చేసుకోండి. Story. Please చేసుకోండి. మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఐ లవ్ యూ. సో మా వాడు అంత క్యూట్గా అడిగినందుకైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. సో ఇక్కడైతే మేము బయలుదేరాం. సో వీడినైతే డైలీ తిప్పాల్సిందే. సో వాడిని తిప్పేసినట్టు ఉంటుంది. అలాగే మేము టీ కూడా తాగేస్తాం బయటే. సో ఇందాక కేక్ ఇచ్చి ఎగ్జైట్ అయ్యాడు కదా గాయస్. సో ఆ కేక్ ఇచ్చి ఎగ్జైట్ అయ్యింది ఓన్లీ టీ కోసం కాదు. ఇక్కడ చూద్దా కానీ మీరు దేనికోసం ఎగ్జైట్ అయ్యాడో. సో గాయస్ ఇక్కడ బయట చూసుకుంటే మీరు ఖతర్ బిల్డింగ్స్ కనిపిస్తాయి. సో ఖతర్ బిల్డింగ్స్ అన్నీ ఒకే కలర్ థీమ్లో ఉంటాయి. క్రీమ్ కలర్, శాండ్ కలర్ అండ్ ఈ బ్రౌన్ కలర్ థీమ్స్లోనే ఉంటుంది. లైట్ బ్రౌన్, డార్క్ బ్రౌన్, క్రీమ్ కలర్ అండ్ శాండ్ కలర్లోనే ఉంటాయి అన్ని బిల్డింగ్స్ ఒకే కలర్స్లో ఉంటాయి గాయస్. సేమ్ మన ఇండియాలో ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క కలర్లో ఉండదు. సో ఇక్కడ చూసారా ఎండ అయితే ఫుల్ ఉంది. సమ్మర్ ఫుల్ స్టార్ట్ అయింది గాయస్. ఇక్కడ మామూలుగా లేదు. సో ఇంత సమ్మర్లో కూడా మనకి టీ పడాల్సిందే. సో మీలో కూడా ఎవరైనా ఛాయ్ లవర్స్ ఉంటే కింద కమెంట్ చేసేయండి. సో ఇందాక మా వర్డ్ ఎగ్జైట్ అయ్యాడు అన్నాను కదా గాయస్. చూడండి, ఇది పక్కనే షాప్ ఉంటుంది. మేము టీ తాగే షాప్ పక్కనే ఈ షాప్ ఉంటుంది, గ్రాసరీ షాప్. సో అందులోకి దూరేసి ఏదో ఒకటి డైలీ కొనిపించుకుంటాడు. సో వాడి ఎగ్జైట్మెంట్ అంటే టీ కాదు, జస్ట్ వాడి షాప్కి తీసుకెళ్ళడం మాత్రం. సో మా హస్బెండ్ అండ్ మా బుడ్డోడు ఇద్దరు షాప్లో ఉన్నారు. నేను ఒక్కదాన్నే కార్లో ఉన్నాను. సో రేడియోలో అయితే మంచి మ్యూజిక్ వస్తుంది. నేనైతే 5 minutes అలా ఆ మ్యూజిక్తో ఎంజాయ్ చేశాను. సో ఇక్కడ మ్యూజిక్ నేను పెట్టట్లేదు గాయస్, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తున్నాయి మ్యూజిక్ యాడ్ చేస్తుంటే. సో ఈ బిల్డింగ్ చూసారా కొంచెం డిఫరెంట్గా ఉంది అన్ని బిల్డింగ్స్కైనా, అందుకే రికార్డ్ చేశాను. సో వీడికి నచ్చింది వీడు కొనేసుకున్నాడు. సో వాడి ముఖంలో గ్లో చూడండి గాయస్, ఎలా వెలిగిపోతుందో ముఖం. మేమైతే నెక్స్ట్ టీకి వెళ్తున్నాం. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టీ పడాల్సిందే. ఇక్కడ టీ మాత్రం ఇండియాలో అస్సలు ఉండదు. బయట ఆర్ ఇంట్లో పెట్టుకున్నా సరే ఇండియా టేస్ట్ అస్సలు రాదు.
ఇండియాలో టీ మాత్రం నెక్స్ట్ లెవెల్, బట్ ఇక్కడైతే కొంచెం యావరేజ్ అనే చెప్పాలి. అండ్ ఆల్సో స్నాక్స్లో కూడా సమోసా ఓన్లీ ఒకే ఒక షాప్లో బాగుంటుంది, మిగతా అన్నిటి దగ్గర అసలు యావరేజ్ సమోసా ఆల్సో. సో ఇక్కడ చూసారా గైస్, ఓన్లీ 1 బైక్ అండ్ అన్ని కార్సే ఉన్నాయి. సో ఇక్కడ ఓన్లీ బైక్స్ డెలివరీ గాయస్కి ఉంటాయి, మిగతా అందరూ కార్సే వాడతారు. సో బైక్స్ ఇక్కడ చాలా రేర్గా చూస్తాను. సో మేము బయటకు వచ్చిన పనులన్నీ అయిపోయినాయి. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ హోమ్ గైస్. ఇక్కడ వీడు ఎగ్ కొనుక్కున్నాడు కదా గైస్, అందులో వచ్చిన హౌస్ ఇది. ఇలా బుడ్డి బొమ్మలు వస్తాయి అందులో. దానికోసం ఎగ్జైట్ అయ్యి తెగ కొనుక్కుంటాడు ఇవి. బట్ ఆ బుడ్డి బొమ్మల్లో చిన్న చిన్న స్మాల్ పార్ట్స్ ఉంటాయి. సో ఎక్కడ నోట్లో పెట్టుకుంటాడని అవన్నీ పాడేస్తాను. ఏంటది? సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కుకింగ్ టైం గైస్. నేను వచ్చి పొటాటో క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. కుకింగ్ తర్వాత డిన్నర్ అయిపోయింది గాయస్ మాది. డిన్నర్ అయిపోయిన తర్వాత చాలాసేపు మా బుడ్డోడిని ఆడించి అండ్ ఇప్పుడు పడుకునే టైం అయింది గాయస్. అండ్ టైం వచ్చేసి 1 o'clock అవుతుంది. సో మా బుడ్డోడు ఎప్పుడు లేట్గానే పడుకుంటాడు. సో నేను ఇక్కడ నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ చేసేసుకుంటున్నాను. ఇది మాత్రం టైం ల్యాప్స్ పెట్టట్లేదు, బికాజ్ ఇట్ ఈస్ ద రిలాక్సింగ్ టైమ్ ఆఫ్ ద డే. సో మార్నింగ్ అంతా అన్ని పనులు అయిపోయిన తర్వాత నైట్ వచ్చి స్కిన్ కేర్ చేసుకుంటుంటే ఆ రిలాక్సేషన్ వేరే లెవెల్ ఉంటుంది గాయస్ అసలు. సో గాయస్, మీలో ఎవరైనా ఇంకా స్కిన్ కేర్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసేయండి గాయస్. మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అండ్ నైట్ స్కిన్ కేర్ రొటీన్ ఈ 2 స్టార్ట్ చేసేయండి. అండ్ మీ స్కిన్లో డిఫరెన్స్ ఉన్నా లేకపోయినా ఇట్స్ జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ లవ్ అనమాట. ఎస్, స్కిన్ కేర్ ఈజ్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ లవ్. అంటే స్టార్టింగ్లో టైం టేకింగ్ అని అనిపించినా సరే జస్ట్ ట్రై చేయండి గాయస్, యూ విల్ లవ్ ఇట్. అంటే ఇప్పుడున్న పొల్యూషన్కి, మన జంక్ ఫుడ్కి మన స్కిన్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో స్కిన్ కేర్ అనేది ఎంత ఫాస్ట్గా మీరు స్టార్ట్ చేస్తే అంత మంచిది మీ స్కిన్కి. కేర్ అంటే సీరమ్స్ వాడాలి, ఇవి వాడాలి, అవి వాడాలి అని ఏం ఉండదు. జస్ట్ సింపుల్ CTM రొటీన్ మనం చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్. బిగినర్స్ ఎవరైనా ఉంటే జస్ట్ వీటితో స్టార్ట్ చేయండి గాయస్. సో ఇక్కడైతే నా నైట్ స్కిన్ కేర్ అయిపోయింది గాయస్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్. టిల్ నెక్స్ట్ టైం, బాయ్.